రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో అక్రమ రవాణా, సెక్స్ వర్కర్స్ సమస్యలను, వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకోకపోతే నోటాను ఎంచుకుంటామని హెల్ప్ సంస్థ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్, విముక్తి సంస్థ రాష్ట్ర నాయకురాలు రజని, లక్ష్మీ ప్రసన్నలు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మానవ అక్రమ రవాణా బాధితులు మరియు సెక్స్ వర్కర్స్ తమ జీవితంలో ప్రతి అంశంలోనూ కుటుంబం, సమాజం, ప్రభుత్వాలను కూడా వివక్షత, కలంకం ఎదుర్కొంటూ కనీసం పునరావాసంతో పాటు నష్టపరిహారం అందక చాలా దయనీయ స్థితిలో బతుకుతున్నారని పేర్కొన్నారు. వీరి సమస్యలపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టి తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమకు హామీ ఇవ్వాలని కోరుతూ అక్రమ రవాణా బాధితులు మరియు సెక్స్ వర్కర్స్ రాష్ట్ర సమైక్య విముక్తి తమకు మద్దతు ఇచ్చే స్వతంత్ర సంస్థలతో కలిసి డిమాండ్లను ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది పునరావాసం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వీరికి రాష్ట్రంలో సరైన జీవనోపాధి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల పేరిట మోసపోయి ఈ వృత్తిలోకి వచ్చేవాళ్లు ఏటా పెరుగుతున్నారని అన్నారు. వృత్తితో సంబంధం లేకుండా ఈ దేశంలోని ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని, అయితే ఈ ప్రాథమిక హక్కు నేడు సెక్స్ వర్కర్లు మరియు వారి పిల్లలకు అందుబాటులో లేదన్నారు. విముక్తి అని ఒక ఫోరంని ఏర్పాటు చేశాం. ఆ ఫోరంలో బేసికల్గా వ్యభిచారంలో మగ్గుతున్న మహిళలు, అక్రమ రవాణా నుంచి వచ్చినటువంటి తప్పించబడ్డ మహిళలతో కలిపిన ఒక ఫోరం అనమాట, రాష్ట్ర స్థాయి ఫోరం. అది విముక్తి అనే పేరుతో. బేసికల్గా మన రాష్ట్రంలో దాదాపుగా HIV AIDS శాఖ లెక్కల ప్రకారం 1,34,000 మంది వ్యభిచారంలో ఉన్నట్టుగా HIV AIDS లెక్కల ప్రకారం, అంటే వాళ్ళ దాంట్లో నమోదైన లెక్కల ప్రకారం 2023లో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం 1,38,000 మంది ఉన్నారు. కానీ వాళ్ళ లెక్కలో లేని వాళ్ళతో కలిపి మొత్తం 4 లక్షలు మంది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. అయితే మన మిత్రులు చాలామంది పొద్దున కూడా అడిగారు, అక్రమ రవాణాకి వ్యభిచారానికి తేడా ఏంటండి అని. అక్రమ రవాణా అయిన తర్వాత మోసపోయి వ్యభిచారంలోకి బలవంతంగా దించబడిన తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళకి పునరావాసం కల్పించడంలోనూ, అదేవిధంగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడంలోనూ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. కాబట్టి మరో గత్యంతరం లేక వాళ్ళ బతుకు తెరువుకి, వాళ్ళ జీవనానికి ఈయన వేశ్యా వృత్తులనే కంటిన్యూ అయ్యి గడపడం అనేది జరుగుతుంది. రెండు ఒకటే కిందనే రాబట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా మేము చేసిన స్టడీస్ వివరాలు కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలో 2003లో ఇటువంటి మహిళల కోసం, అదేవిధంగా వ్యభిచారంలో ఉన్న మహిళలైనా సరే స్వచ్ఛందంగా మేము బయటకు వస్తామంటే వాళ్ళకి పునరావాసం కల్పించి నష్టపరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 1 2003ని తీసుకురావడం జరిగింది.